ఓకే, ఏ చోట జరుగుండాలి? డెడ్ బాడీ ఇక్కడ ఉంది, సో ఇక్కడే జరుగుండాలి సార్. నైస్, కమాన్, త్వరగా రండి, కమాన్ గాయ్స్, హరి అప్, కమాన్. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడున్న రక్తపు చుక్కల్ని చూడండి, అన్ని ఈ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. సో ఇన్సిడెంట్ ఖచ్చితంగా దీనికి ఆపోజిట్ సైడ్ లోనే జరుగుండాలి. హత్య జరిగిన చోటు ఇది కాదు, ఇది. అండ్ పైన చూడండి, రక్తం 4 లైన్లుగా స్ప్రెడ్ అయింది. అండ్ ఒక్కో లైన్ లోనూ థిక్నెస్ తగ్గడం మొదలైంది. సో కిల్లర్ విక్టిమ్ మీద 4 సార్లు దాడి చేసి ఉండాలి. అందులోనూ రక్తం పైకి చిమ్మిందంటే ఖచ్చితంగా కిల్లర్ యూజ్ చేసిన వెపన్ తాలూకు వెనక భాగం కొంచెం పదునుగాను లేదా వంకరగాను ఉండాలి. సార్ యాక్సే కదా? ఫెంటాస్టిక్. ఆ వెపన్ ఈ రూమ్ లోనే ఉంది, వెతికి కనిపెట్టండి. సార్, ఈ వెపన్ మీద బ్లడ్ ఉంది. అయితే కిల్లర్ ఈ వెపనేగా యూజ్ చేసి ఉండాలి. నైస్, బట్ కిల్లర్ కావాలనే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సంబంధమే లేని ఇలాంటి వెపన్ ని పడేసి ఉండొచ్చు. అండ్ దాట్స్ కాల్డ్ స్టేజింగ్ ది ఎవిడెన్స్. బట్ కిల్లర్ నిజానికి యూజ్ చేసిన వెపన్ యాక్స్ నైఫ్ కాదు. ఒక ఫారెన్సిక్ ఎగ్జామినర్ కి డిటెక్టివ్ మైండ్ ఉండాలి. దేన్నైనా ఎవిడెన్స్ లాగే చూడాలి, ఇంక్లూడింగ్ డెడ్ బాడీ. ఎందుకంటే ఒక క్రైమ్ సీన్ ని ఫస్ట్ అటెండ్ చేయబోయేది మీరే. మీరిచ్చే రిపోర్టే ఎంటైర్ కేస్ ని నిర్ణయిస్తుంది. సో ఫారెన్సిక్ లో ఉన్న 38 డిపార్ట్మెంట్స్ లో మీరు ఎందులో ఉన్నా ఫాలో అవ్వాల్సింది 4 విషయాలు. కీన్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇఫ్ యూఆర్ అబ్జర్వెంట్, ఎక్కడైనా క్లూస్ దొరకచ్చు. 2 minutes. వీలైనంత వరకు ఆధారాల్ని, సాక్ష్యాల్ని సేకరించాలి. మీకు దొరికిన డేటాని డీప్ గా అనలైజ్ చేయండి. మీకు కావాల్సిన సమాధానం ఖచ్చితంగా అందులో ఉంటుంది. అండ్ కన్క్లూషన్ కి రావడానికి ముందు ఈ కేసుకు వెంటనే ప్రొసీడ్ అవ్వు. ఫీల్డ్ కి వెళ్ళడం కుదరదు సార్. ఎవయ్యా, నువ్వు క్లాసులో చేసేదేగా ఫీల్డ్ కి వెళ్ళి చేయమంటున్నాను? కుదరదు సార్. ఏయ్, బుద్ధి లేదు, ఇక్కడ మాట్లాడతారా? సార్, బాడీ లాంగ్వేజ్ గమనించారా? ఒకరు చేయి చూపించి మాట్లాడేటప్పుడు అతని వేలు, చూపు ఒకే లైన్ లో ఉండాలి. అలా లేకపోతే ఆ ఎమోషన్ లో నిజం లేదు సార్. ఏయ్, తప్పుకో, నన్ను పెట్టి క్లాస్ తీస్తున్నాడు, యూస్లెస్. సిట్ డౌన్. మనం నెక్స్ట్ చూడబోయేది. డాక్టర్ వచ్చేసారా? అక్కడే వెయిట్ చేయండి. మీ వైఫ్ వచ్చారు కదా, నేను ఒక 2 minutes లో వస్తాను. ఓకే డాక్టర్, ఓకే. లోనా, మనం ఎందుకు వాడిని ఫోర్స్ చేయాలి? నేను అప్పుడే చెప్పానుగా వాడు ఏ కేసు టేకప్ చేయడని. డోంట్ వేస్ట్ మై టైం. ఈ కేసును నువ్వే హ్యాండిల్ చేయి, ఓకే? అర్థమైందా? సారీ సార్, నువ్వే హ్యాండిల్ చేయాలి. నాకు కొంచెం టైం ఇవ్వండి. వాడి కేసు టేకప్ చేసేలా నేను చేస్తాను. ఈ కేసు కొంచెం కాంప్లికేటెడ్ గా. ఓయ్, ఆఫీస్ లో నిద్రపోకు. నీలాంటోడికి ఎందుకురా మొబైల్? హాయ్ నాన్సీ, జిమ్కిలు సూపర్. ఫోన్ ఎత్తకపోతే డీడీకి చెప్పి ప్రెషర్ ఇస్తావా? వద్దని చెప్పి నాకే బోర్ కొడుతోంది. ఓవర్ గా మాట్లాడుకు. సరే, నాతో చెప్పింది వాళ్ళతో చెప్పు. ఎవరితో? విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ తో. సార్, మేమేమీ చేయలేకపోతున్నాం. మా అమ్మాయి నర్మదని మా నుంచి దూరం చేసేశారు. ఒక్కగానొక్క కూతుర్ని పొట్టన పెట్టుకున్నారు. నాకు కడుపు కోత మిగిల్చారు సార్. అగ్ని, ఏంటి సింపతి క్రియేట్ చేస్తున్నావా? నాకొచ్చే కోపానికి నిన్ను ఆగురా. విట్నెస్ లేదు, ఎవిడెన్స్ దొరకలేదు, మోటివ్ ఏంటో కూడా తెలియట్లేదు. నువ్వు పగటిపూట కేసు హ్యాండిల్ చేస్తే చాలు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. చెప్పండి. నర్మదని నేనే చంపాను. మొబైల్ అంటూ లేకపోతే మా మధ్య ఎటువంటి సమస్య ఉండేది కాదు. నర్మదా, నర్మదా, ఏంటిది? ఏ, హాల్లో కర్టెన్ తగిలించాలి. స్క్రీన్ రాడ్ ని టైట్ చేయమన్నానుగా. ఊరికే మాట మార్చుకో. ఏయ్, నిన్నే అడుగుతున్నా. వాట్సాప్లో ఎవడి ఫోటోను డీపీగా పెట్టుకున్నావు? అయినా అదేంటి స్టేటస్లో హ్యాపీ బర్త్డే డియర్ అని ఇలాగే మాట్లాడుకుంటారా? అడుగుతున్నానా? ఒసేయ్, కొడితే మూతి పళ్ళు రాలిపోతాయి. ఇలా చూడు, టైం పాస్కి లవ్ చేసేవాడైతే మూసుకుని ఉంటాడు. సిన్సియర్గా లవ్ చేస్తున్నాను కదా, ఏ జరిగినా తప్పుగానే ఉంటుంది. ముందు వాణ్ణి తన్నాలి. ఏ,
వాడు నా కజిన్ ఎక్కడో యూకేలో ఉన్నాడు. ఆఫీస్లో కూడా 1000 మందికి డియర్ కస్టమర్ డియర్ సార్ అని మెయిల్ పెడుతున్నా. వాళ్ళందరూ చొక్కా పట్టుకుంటావా? ఒక మాటని పట్టుకుని గొడవకు రాకు. మాటకి జీవితానికి చాలా తేడా ఉంది. నమ్మకం అంటూ ఉంటేనే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండగలం. ఏమీ తెలీదు గానీ అనుమానించడం మాత్రం తెలుసు. ఓహో, ఫ్రాంక్ గా ఓ మాట చెప్పనా, మన రిలేషన్షిప్ గాడిద గుడ్డులా ఉంది. ఛీ! ఏయ్, ఇప్పుడేమన్నావు? ఆ? నువ్వే అన్నావు కదా మాటకి జీవితానికి, అదే అన్నాను. దానికి ముందు ఏమన్నావు? ఏంటి ఇప్పుడు? ఏమన్నావో చెప్పు. గాడిద ఉందన్నాను. నీకే మాట్లాడటం తెలుసని మాట్లాడుతున్నావా? నీ కులం బుద్ధే ఇంత. అంత గొడవ అయ్యాక టెన్షన్ ఎక్కువైపోయింది. అందువల్ల అప్పుడు బయటికి వెళ్ళిపోయాను. సేల్స్ జాబు, టార్గెట్ ప్రెషర్ ఒకటి, ఇంకేం తోచలేదు. బుర్రలో అదొక్కటే ఉంది. తనతో ఓసారి మాట్లాడదామని ఆఫీస్కి వెళ్ళాను, తను లేదు. ఆ తర్వాత రోడ్డు మీదే తనని చూశాను. ఏయ్, చూసి చూడండి వెళ్ళిపోతున్నావు. ఏయ్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? సాల్వ్ అయిపోతుందని అనుకున్నాను, కానీ నువ్వు అన్నావు కదా లోపల అదోలా ఉందే. నీకు నచ్చకపోతే వెళ్ళిపో, నేను చూసుకుంటాను. ఏయ్, ఊరికే సీన్ కొట్టకు. ఇప్పుడు ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? ఇంటికి వెళ్ళు, వచ్చాక మాట్లాడుకుందాం. క్లినిక్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఆ రోజు సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్ళిపోయాను. రోడ్డు మీద నా పరువు తీసింది. తన్ని ఏదోటి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. మాట్లాడుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందు ఈ రోజు మన షోని ప్రేమ గీతాలతో మొదలు పెడదాం. మీకోసం ఒక అద్భుతమైన పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. నేను మీ ఆర్జే రాజా, ఇది 91.1 రేడియో సిటీ. ఏమైంది? కళ్ళు తెరిచి చూడు. నమ్మి నమ్మి ఏమైంది? నన్ను చూడు నమ్మి.
చూడే నవి కళ్ళు తెరు. అయ్యో లేనవి నర్మదా అనుమానమైన పేరుతో నేను నిన్ను చంపుకున్నాను. నేనే తనని చంపేశాను. ఆ ఫోన్ కనుక పగలగొట్టకుండా ఉండుంటే తను నాకు ఫోన్ చేసి ఉండేది. ఇక నేను తను ఎప్పటికీ చూడలేను కదా. నేనే సార్ తనని చంపేశాను. నేనే చంపాను. నేను అసలు గొడవ పడి ఉండకూడదు.